మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఓ పెళ్లి వేడుకలో జరిగినటువంటి బరాత్ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ప్రేమ్ నగర్ కి చెందినటువంటి పవన్ ఒక పెళ్లి వేడుకలో అర్ధరాత్రి వరకు డాన్స్ చేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. కానీ మరుసటి రోజు ఉదయం ఒక్కసారిగా నిద్ర నుంచి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్కి తరలించగానే అక్కడి డాక్టర్లు పరీక్షించి పవన్ మృతి చెందాడని చెప్పడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అసలు పవన్ ఎలా చనిపోయాడు, పవన్ మృతికి కారణాలేంటి? ప్రభుత్వం హాస్పిటల్ దగ్గర పవన్ సంబంధించినటువంటి కుటుంబ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెందినటువంటి భార్య ఉంది, ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇలాంటి సమయంలో మాట్లాడే పరిస్థితి కానీ ఒక్కసారిగా పవన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది, అసలు మీరు ఎప్పుడు గుర్తించారు, అసలు పవన్ ఏం చెప్తారు? నైట్ 8:30కి వెళ్ళిండ్రు సార్, ఫోన్ చేసి వెళ్ళిరు సార్, టార్గెట్ చేసి మరి చంపేసిరు సార్. భరత్ అని చెప్పి తోలుకొని పోయిరు సార్, చంపేసి పంపించిర్రు సార్. అసలు ఎవరితోనికి వెళ్ళనోడు సార్ ఆయన. అసలు పొద్దున్న వరకు లేవకపోయేసరికి మాకు డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికి బ్రెయిన్ డెడ్ ఎప్పుడో అయిందమ్మా అని చెప్పిర్రు సార్. తర్వాత నైట్ అసలు లొల్లి అయింది, ఎవ్వరూ చెప్పలేరు సార్. అసలు మాకైతే న్యాయం కావాలి సార్, కంపల్సరీ న్యాయం కావాలి. ఎవరెవరైతే నా హస్బెండ్ని కొట్టిర్రో వాళ్ళందరూ బయటికి వచ్చేంత వరకు మేము శవానికి వెళ్ళి తీసుకెళ్ళాం సార్. మేము ధర్నా అయినా చేస్తాం ఈరోజు, కానీ వాళ్ళందరూ బయటికి రావాలి సార్ కంపల్సరీ. మాకు ఎలాంటిది జరిగిందో ఇప్పుడు అన్యాయం, వాళ్ళ కుటుంబానికి కూడా అలాంటిదే జరగాలి సార్. నాకు చిన్న పాప ఉంది సార్, నాన్న లేకుండా ఉండలేదు సార్ తను. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి సార్ నా పాపకి? ఎవరెవరైతే నా హస్బెండ్ని కొట్టి చంపిరో వాళ్ళందరూ బయటికి రావాలి సార్, వాళ్ళకి తగిన శిక్ష పడాలి సార్ కంపల్సరీ. అంటే ఈ పెళ్లి మీకు సంబంధించిన బంధువులు ఎవరిదైనా బయటి వ్యక్తులు ఎవరిదైనా జరిగిందా? ఆ పవన్కి ఇన్విటేషన్ కానీ వెళ్ళడం ఎట్లా వెళ్ళాడు పవన్? మీకు చెప్పి వెళ్ళిపోయాడు అక్కడికి? చెప్పిర్రు సార్, 8:30కి వెళ్ళిరు, 10 వరకు వస్తా అని చెప్పిండు సార్. వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడిదే సార్ పెళ్ళి. ఆ పెళ్ళిలో ఏం జరిగిందో కూడా తెలియదు సార్. మాకైతే న్యాయం కావాలి సార్, కంపల్సరీ న్యాయం కావాలి. అంటే మీరు పవన్ ఎప్పుడు అర్ధరాత్రి పండుకున్న తర్వాత మీరు ఎప్పుడు లేపారు పవన్ ని? లేపడానికి ప్రయత్నం చేశారు నిద్ర నుంచి? ఆయనంతకు ఆయన రాలేడు సార్, వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టిరు సార్. లేదు ఇట్లా కింద పడ్డాడు తాగిండు అనే చెప్పిరు సార్. మేము కింద పడ్డాడు కదా లేసర్లే పండుకున్నాడనే అనుకున్నాం సార్. ఎంత 3 వరకు లేపినా లేవలేడు సార్. తర్వాత మళ్ళీ పొద్దున 6కి లేచి లేపుతుంటే ఎంత లేపినా 1 అవర్ దాకా లేవకపోయేసరికి అప్పుడు అనుమానం వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చినాం సార్. అప్పటి వరకు తను ఏమీ లేడు సార్, ఎప్పుడో బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు సార్. అంటే తన పైన పవన్ పైన ఎవరెవరు దాడి చేశారని అనుకుంటున్నారు? ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి? చిన్నరాజు, మల్లేష్ అని పేర్లు 2 తెలిసినాయి సార్ మాకు. అంటే మీకు ఈ యొక్క ఘటనతోటి మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నా హస్బెండ్ ఎవరైతే కొట్టి చంపిర్రో వాళ్ళకి తగిన శిక్ష అయితే కంపల్సరీ పడాలి సార్. నా ఫ్యామిలీకి ఇంతమందికి ఒక్కడు దూరం అయింది సార్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా అట్లనే కావాలి సార్. నాకు ఎట్లయితే జరిగిందో అన్యాయం వాళ్ళ ఫ్యామిలీకి కూడా అట్లనే అన్యాయం జరగాలి సార్. చిన్న పిల్ల ఉంది సార్ నాకు. పవన్ సంబంధించినటువంటి సొంత సోదరుడు ఉన్నాడు, దానికి సంబంధించిన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే అసలు ఏం జరిగింది? పవన్ ఎప్పుడు బరాత్కి పాల్గొన్నాడు, అక్కడ డ్యాన్స్ మిగతా కార్యక్రమాలు పూర్తి చేసిన ఇంటికి ఎవరు తోలుకొచ్చారు, అసలు ఎప్పుడు ఏంటి ఈ ఘటన పైన? ఇంటికి కారు తోలుకొచ్చారు వాళ్ళందరూ. అక్కడ కొట్లాడైనా తోలుకొచ్చారు అందరూ కలిసి. ఇంటికి వచ్చి పడుకున్నాక నైట్ 1 అయింది. ఇంకా లేపితే లేవలేకుండా ఓన్లీ గురక పెడుతూనే పండుకున్నాం. మేము కూడా పండుకోనుకుని మార్నింగ్ లేసానుకున్నాం. మార్నింగ్ కూడా లేకపోతే ఇంకా హాస్పిటల్ తీసుకొని పోయినాం. ఆడ తీసుకోపోయాక ఇట్లా అన్నారు పోలీసు వాళ్ళు. అయితే డాక్టర్ ఇట్లా అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చిన్నరాజు అనేట ఆయన కొట్టడం కారణం ఏంది అంతగానం? చిన్నరాజు వాళ్ళ అల్లు శివ, ఇంకొక ఆయన ఉన్నారు అక్సేటెడ్, మొత్తం 5-6 మంది ఉన్నారు వాళ్ళు అందరూ. వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి సార్ అంతం. అంటే పెళ్లి బరాతులో డాన్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి పవన్ ఎవరు తోలుకొచ్చారు? ఎంతమంది వ్యక్తులు? ఒకడు వచ్చాడా లేకపోతే ఎవరైనా తోలుకొచ్చారు? 4 తోలుకొచ్చారు కారులో. 4 కారు తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఆ గల్లీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా కార్లో వేసుకొని వచ్చి 4 వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు.
అంటే ఈ పవన్ పైన వాళ్ళు దాడి చేసినటువంటి వ్యక్తులకి గతంలో ఏమైనా పాతవి ఏమైనా కక్షలు కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఈ దాడి చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అది మాకు తెలియదు సార్. అది అప్పుడు అంటే పాతవి ఎప్పుడున్నో తెలియదు. అది ఇప్పుడు అందరు మంచిగా ఉంటారు, అన్నదాములు మంచిగా ఉంటారు అందరు కూడా. అది అట్లాంటి ఏం లేవు అసలు. ఎవరితో ఓడినా అసలు అట్లాంటి వ్యక్తి కూడా కాదు. ఫస్ట్ ఎవరితో వాడు సీసీ కెమెరా అన్నీ తీసినాం సార్. సీసీ కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళు కిందే అన్నీ తొక్కుతురు, వాళ్ళు అన్నీ ఉన్నాయి. అంటే పవన్ మృతి చెందాడు అని చెప్పేసి మీరు ఎప్పుడు గుర్తించారు? పవన్ ఎప్పుడు లేవలేకపోయాడు, ఎవరు చూశారు? హాస్పిటల్లో సార్, హాస్పిటల్లో వచ్చినాం. అంటే గురుక కొడుతున్న ఇంటి దగ్గర హాస్పిటల్ తీసుకొచ్చినాం. మార్నింగ్ 8 o'clock తీసుకొచ్చినాం. హాస్పిటల్ 7 తీసుకొచ్చినాక హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఇట్లా. అప్పటి నుంచి మాట లేదు, చూపు లేదు, ఇంకా ఓన్లీ ఇదే ఉంది. ఇంకా దీనిపైన ఈ ఘటన పైన కూడా ఎలాంటి మీరు న్యాయం కావాలనుకుంటున్నారు? పవన్కి సంబంధించినటువంటి న్యాయం ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ అంటే వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. వాళ్ళకు శిక్ష పడాలి అంతే. వాళ్ళకు మాకు మంచిగా లేడు ఇప్పుడు. మాకు మంచి లేని వాళ్ళు ఏం డిమాండ్ అంటే ఏం డిమాండ్ చేయడానికి రాదు. అది శిక్ష అయితే పడాలి అంతే. డిమాండ్ ఏం లేదు, వాళ్ళకి శిక్ష పడాలి అంతే. కట్టడానికి శిక్ష పడాలి అంతే. డిమాండ్ ఆశకి ఏం లేదు వాళ్ళ మీద. వాళ్ళకు కూడా ఎట్లాంటి ఏందో మాకు అదే న్యాయం కావాలి మాకు కూడా, అంతే. ఇది మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రేమ్ నగర్కి చెందినటువంటి పవన్ ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో పెళ్లి బరాత్లో డ్యాన్స్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఉదయం లేవగానే లేవకపోవడంతో ఒక్కసారిగా నిరాశ చెందారు. అసలు ఏం జరిగింది, పవన్ ఎక్కడ ఏం జరిగిందంటే ఒక ఆందోళన చెందారు. వెంటనే హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఒక్కసారిగా మృత్యువాత పడ్డాడని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో రాత్రి ఏం జరిగింది, ఎలా జరిగింది, పవన్ యొక్క పైన దాడి చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టాలి, మాకు పలు అనుమానాలు ఉన్నాయి, 4 వ్యక్తులు పవన్ పైన దాడి చేశారు, దాడి చేయడం వల్లనే చనిపోయారని చెప్పేసి కుటుంబ మృతుడి యొక్క భార్య, తన సోదరుడు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనతో ఒక్కసారిగా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ్ నగర్ చెందినటువంటి బస్తీ వాసులందరూ కూడా పవన్ వైపు నిలబడుతున్నాము, పవన్కి జరిగినటువంటి ఘటన మరొకసారి జరగకూడదని చెప్పేసి కూడా ప్రేమ్ నగర్ చెందినటువంటి పట్టణవాసులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.